నమస్కారం, ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ ప్రెస్ క్లబ్ లో యానాది ట్రైబల్ అసోసియేషన్ వెట్టి విమోచన క్వాయిలేషన్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. తిరుపతి జిల్లా గూడూరు మండలం చవటపాలెం గ్రామానికి చెందిన యానాది కులానికి చెందిన ఓ పేద కుటుంబం గూడూరు చెందిన బాతుల వ్యాపారి వద్ద 15,000 అప్పుగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పేద యానాది కుటుంబానికి చెందిన సుమారు 13 సంవత్సరాల అబ్బాయిని బాతుల వ్యాపారి పని కింద ఏర్పాటు చేసుకుని వెట్టి చాకిరీ చేస్తూ చిత్రహింసలు గురిచేసి అబ్బాయి మరణానికి కారకులయ్యారు. కుమారుడు చనిపోయినట్లు కనీసం తల్లిదండ్రులు కూడా తెలియపరచకుండా పూడ్చిపెట్టిన వైనం యానాది కులస్తుల్ని భయభ్రాంతులకి గురిచేసింది. ఈ సందర్భంగా అబ్బాయి తల్లి మీడియా ముందు తమకు న్యాయం జరగాలని, ఈ విషయంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమ కుమారుడు మరణంకి కారకులైన బాతుల వ్యాపారస్తులపై కఠిన చర్యలు చట్ట ప్రకారంగా శిక్షించి తమకు న్యాయం జరపాలని మీడియా ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరారు. తమ కన్న కుమారుడు మరణం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుండి సరైన స్పందన లేదని, తన కుమారుడు చనిపోయిన సంవత్సరాలు అయితే ఇప్పటికే తనకు న్యాయం జరగలేదని ఆమె కన్నీరుతో మీడియా ముందు వాపోయింది. ఇప్పటికైనా ఇలాంటి అరాచకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, తమకు న్యాయం చేయవలసిందిగా ప్రజా సంఘాలను, మీడియా ప్రతినిధులను, ప్రభుత్వ పెద్దలను ఆమె వేడుకున్నారు. కొద్ది గట్టి మాట్లాడు. మా అమ్మ 15,000 డబ్బులు తెచ్చింది. అక్కడ ఆవుల కాడ స్వీట్ అక్కడ అని చెప్పి నెలకి 25,000 అని చెప్పింది. మా అమ్మ తొడుక్కుపోయింది. అక్కడికి తొడుక్కుపోయినాక 15,000 డబ్బులు, సెల్ ఫోను, సామాను, కూరగాయలు ఎన్ని కొనుక్కున్నామో, దబ్బర్లు ఎన్ని కొనుక్కున్నామో, లాస్ట్ టైం డబ్బులు ఖర్చు అయిపోయినాక ఆవుల కాడ అని చెప్పేళ్ళకి, నా భర్త ఆవుల కాడ స్వీట్ అక్కడ అని చెప్పేళ్ళకి, అవన్నీ కాదు మీరుండేది ఆ బాతుల కాడ, మేము ఈ నెలకు ఇచ్చేది 10,000 అని మీకు ఇచ్చేది, అంత డబ్బులు మేము ఇవ్వలేము అని చెప్పి మళ్ళీ రాంగ్ మాట్లాడినారు. మేము సీట్ అగట్లోకి అని చెప్పి ఆవుల కాడ అని చెప్పినారు. మేము అది మోసపోయినాము. ఆడ పోయినా సరే ఉండే డబ్బులు జల పెట్టుకొని వెళ్ళిపోదని చెప్పి అక్కడ పని చేసుకుంటున్నాము. పని చేసుకునే వాళ్ళకి 3 నెలల తర్వాత నా భర్త జరిపేళ్ళకి అక్కడ అనాథలు అయిపోతారు, కర్మకాండాలు చేసుకోవాలని చెప్పి నేను అక్కడికి పోతే, అక్కడ పోయినాక కర్మకాండాలన్నీ అయిపోయినాక సత్యస్థానానికి వచ్చి అమౌంట్, నీ బస చేసిన అమౌంట్ కట్టి నీ బిడ్డలు తీసుకొని పో అని చెప్పి అటు మాట్లాడేలాకి రద్దలేక బాత్రూంలో వచ్చి కారు వేసుకుని వస్తే రాటు సతీష్ని ఇంటర్వ్యూ చేసుకొని ఆమె వచ్చింది. రాటికి వచ్చినాక సతీష్ బాత్రూంలో మాట్లాడుకొని నా బైక్ కడతావా లేకపోతే 15,000 నాకు కడతావా అని చెప్పి మాట్లాడుకునేలాంటి. సరే 15,000 అంటే నువ్వు పోయినాకన్నా తీసుకుందాం అనుకున్నాం. ఈ సతీష్ అని అతను 20,000 డబ్బులు వేసుకున్నాక 40 కారు బారు కొట్టుకొని కలిపి 2,000, 25,000, ఇది 15,000, 42,000 చేసినారు. 42,000 చేసినాక మమ్మల్ని కారులో వేసుకొని తోడుకోపోయినారు. అందరిని పిల్లకాయని మన్ను, నా భర్తని, రెండో భర్తని హస్బెండ్ ప్రకాశ్ని తోడుకోపోయినాక పిల్లల చేత మా చేత అందరూ కొట్టి మరి పిల్లకాయ చేత పొద్దులలో తోలిపిస్తా వాళ్ళు ఎట్లా మాట కొడుతున్నాడు. అంతా మాకు బాధ. అమ్మ మేము ఇక్కడ ఉండలేమమ్మా, వెళ్ళిపోదాం పదమ్మా, మేము చదువుకుంటాం అని చెప్పి పిల్లకాయలు రోజు ఆడుకునేలకు సరిగ్గా కూడు కూడా తినలేకపోయేది. రేత్రి ఈగులు, దోమలు, ఏ పురుగు పుట్టు వచ్చి కలుస్తాం. రేత్రి కంటి అప్పులా కాసుకుని చెప్పిన పెద్ద అని పిలుస్తాను. నేను పెద్ద మేము ఉండలేము, పిల్లకాయలు తీసుకుని వెళ్ళిపోయి మేము చదివించుకుంటాం. లేకపోతే ఈ బాయికి తొందరలు 7 దగ్గర పని కుదిరి డబ్బులు తెచ్చి కట్టేస్తాడు. సరే అట్టే పోతుర్లు అని చెప్పినాడు. పోయినాక సరే మీరు మూటము అన్నీ కట్టుకొని బాతులు ఆడ వస్తుంది, బాతులన్నీ యానకెక్కిచ్చినాక తర్వాత అట్టే పోండి అని చెప్పి బాతులన్నీ యానకెక్కిచ్చేస్తున్నాడు. ఊటుకోట్లో పెట్టుకున్నాడు బండి. నా మాదులు సరే మీరు పోతున్నారు కదా పిల్లోడిని పంపించండి స్వీట్ అంగట్లో, స్వీట్లు అయ్యండి చెంటా బోదురు బస్సులో సత్యవేడి బస్సులు ఎక్కండి, ఆడించి కాలాస్తి నుంచి గూడూరుకు పోదురు అని చెప్పాడు. ఆ పిల్లోని దొరుకుని మా పాపను కూడా మీ పాపను కూడా పంపించండి, మా ఏమో పాల నేను పంపిలా. ఆ బాబును అక్కడే తీసుకొని బైక్లో తీసుకోపోయినాడు. ఇంటికి తీసుకోపోయి మళ్ళీ ఇద్దరు పోయినారు కానీ ఒక్కడే వచ్చిండు. మా పిల్లోడు ఏంటంటే ఇంటికాడ ఉన్నాడు, మీరు మూట ముళ్ళు కట్టుకోండి నేను పోతున్నానని చెప్పి బాతులు ల్యాండ్లో ఎక్కినాడు. మేము నడుచుకుంటా అంటే ఎక్కి ఇంటికి సర్టిఫికేట్ పోతే మా పిల్లోడు ఏడా ఉన్నాడు. మీ పిల్లోడు గుర్తుపాట్లో బాతులు ల్యాండ్లో ఎక్కించి కంచి పంపించేసినాం. మీ పిల్లోడు కావాలనుకుంటే
డబ్బులు కట్టి మా డబ్బు మాకైతే ఆ పిల్లోడు దొరుకుకోండి అని చెప్పినారు. అప్పుడు ఎట్ చేయాలని చెప్పి మా పిల్లోడు కోసం కూర్చొని ఏడ్చి మాట్లాడినా ప్రతి పెట్టి మా చదువుకున్న పిల్లోడు మాకు పంపించారు. మాకు కూడా మేము ఉండన్నా తెలబెట్టుకుంటాం చెప్పాలి కదా మేము అంటే ఆ ఒప్పుకోవాలి బెదిరించేదానికి కొట్లాడుకోవచ్చు. చిన్న కొడుకులు పెద్ద కొడుకులు అందరూ మేము భయపడిపోయి వెళ్ళి గుట్ల మీద చేరినాక ఒక 2 నెలల తర్వాత మరి 40,000 గుంటలు ఆయన ఇస్తే ఎత్తుకొని మళ్ళీ పోయిన పెట్టుకుని పంపిస్తారని పోయినాక మళ్ళీ పిలిచి మా డబ్బు తెస్తే నా పెట్టి మాకు అప్పు చెప్పించంటే 40,000 కాదు 2,000 కాదు 70,000 కట్టాలా ఇప్పుడు దాకా మేము పంపించాం 70,000 తెచ్చి నేను పెట్టి మీకు అప్పు చెప్తామన్నారు. ఇంక మళ్ళీ ఏదైనా మాట్లాడితే కొట్టడానికి అదంటే బూత్ మాట్లాడేకి అనంత పొలం అనుకోకుండా ఏదంటే మాట్లాడేకి బాధలు పెట్టించినారు వాళ్ళు. ఆ బిడ్డకి నా బిడ్డ సార్ ఫోన్ నెంబర్ ఏంటి అని చెప్తే ఫోన్ నెంబర్ సార్ మాట్లాడేస్తే అప్పుడప్పుడు ఫోన్ చేసి నా బిడ్డ అంటున్నాడు అంటే బాగానే 2 మాట్లాడితే అమ్మ నేను తిన్నాను తాత బాగా చూసుకుంటున్నాడు అంటే ఆ మాట సపరేషన్ చేయడం మాట మాట్లాడేది. ఒకరోజు మళ్ళీ ఫోన్ చేసి అమ్మను వేరే వాళ్ళు కైలకి బాతులు వెళ్ళిపోయి తాత అన్నానికి పోయిండు నన్ను ఒక్కదాన్ని పెట్టేసి లేక నేను కూర్చోని వేరే ఊరు పొలంలో బాతులు వెళ్ళిపోతే ఆ వాళ్ళు వచ్చి తవ్వు చేస్తారు. తవ్వు చేస్తే మా తాత వచ్చి ఎగిస్తే ఎదురు మీద కథతో సన్నకారు చేసుకుని చుట్టూరు కొట్టేసాడు. అమ్మ ఎట్టాన్ని కొట్టేసాడు ఏడ్చిండు. చాలా బాధపడినాడు. అప్పుడు లాస్ట్ 9వ రోజు మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మ మేము పెద్ద డబ్బులు మా పొలం తోటలో దుక్కులు శివారెడ్డి కడికి వచ్చేసినాం. మనం చూస్తే గొడ్లు కాడించి 40,000 తెచ్చి కట్టిస్తూ మరి 70,000 చెప్తే 70,000 శివారెడ్డి కడతా అన్నాడు. మేము వస్తాము పిల్లోని తీసుకొని చెత్తి పెడుతున్నాను 20 రోజుల తర్వాత ముందుగా ఫోన్ చేయి నేను బాతులు అమ్ముకున్నాక పిల్లోని చేసి మీకు అప్పు చెప్తాను అన్నాడు. అవంతని చెప్తా లాస్ట్కి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అని స్విచ్ ఆఫ్ అని వస్తే సరే ఈరోజు కరెక్ట్గా ఛార్జీలో పెట్టున్నాడు వల్ల మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ స్విచ్ ఆఫ్ ఉంది. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ ఉంది. ఏదో స్విచ్ ఆఫ్ ఉంది. ఏమంటారు శివారెడ్డిలో నేను ఇస్తాను 70,000 ఇంటికి పోయినా కూడా డబ్బులు కట్టించుకోరు. ఒకవేళ కట్టించుకున్నా కూడా 5 కొట్టొస్తారు అని చెప్పేలాకి ఆయన కూడా ఏం చెప్పి మాత్రం చెప్తుంది అమ్మాయి అని చెప్పేలాకి తిరుపతి పోయినాక అర్జీ పెడితే సత్యవేడికి పోండి ఆ 2 గంటలకు వెళ్ళండి సత్యవేడికి చెప్తాను. సత్యవేడికి బైక్లోనే కూడులే అంటే బైక్లోనే తిరుపతికి వెళ్ళాం. తిరుపతికి పోయినాక అప్పుడు సత్యవేడికి వెళ్ళాక సత్యవేడి పోలీసు స్టేషన్కి పోయినాక అప్పుడు పోలీసులకి ఎవరు అంటే ముత్తు దండభాగ్యం అని చెప్పలేదు నేను పోలీసులు తీసుకోపోయినారు. ఆడ పోయినాక అప్పుడు పిల్లోడు లేడు 30,000 డబ్బులు సెల్ ఫోన్ ఎత్తుకొని వెళ్ళి 20 రోజులు అవుతుంది ఎస్పీ అని చెప్పినారు. 20 రోజులు అవుతుంది అని చెప్పారు. సరే వెళ్ళాడు కదా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారా అక్కడ మీకు కానీ వీళ్ళు చెప్పినారా లేకపోతే వాళ్ళు నెట్ గారు చెప్పినారంటే మేము ఎవరు చెప్పలే మేము ఎత్తుకున్నాము దొరికినాక అప్పుడు మీకు అప్పు చెప్తాం అనుకున్నాము అని చెప్తుంది. నేనైపోయిన దాకా నాకు చెప్పలే వాళ్ళు వెళ్ళిపోయినారని. ఏమైంది మేడం తిరిగి 2 రోజులు స్టేషన్ చుట్టూ తిరుగుతూనేమన్నా ఒకసారి మేము వెతుకుతున్నాం 2 రోజులు టైం ఏం చెప్పినారు. లాయర్ తీసుకున్నారు వాళ్ళు ముత్తు గొడుగులు తీసుకుంటే 2 రోజులు టైం తీసుకుని వస్తాం మేము కూడా ఎత్తుకుతున్నాము అని చెప్పిన అడిగారు. సరే 2 రోజులు టైం ఇచ్చిన 2 రోజులు టైం ఇచ్చలేక అవినా కూడా పట్టించుకోవాలి సెక్యూరిటీ పోలీసు పట్టించుకోవాలి వీళ్ళు ఎందుకు పట్టించుకోవాలి అనుకుంటే ఆయన సార్ ఉండి సరే మాకు మాట్లాడుతుంది కదా మాకు కరెక్ట్ కదా అని చెప్పి ఎమ్మెల్యే చెప్తే అక్కడ ఉండి కానిస్టేబుల్ ఇచ్చింది. 4 రోజులు శివారెడ్డి పోయి బాతులు కాలినాడు. పోయినప్పుడు బాతులు కలిలేడు తెలుగు ముగ్గురు ఉన్నాడు. అప్పుడు ఎక్కడ పోయినా తెలియడు అక్కడే వచ్చాడు. అక్కడే వచ్చాక కానిస్టేబుల్ తీసుకొచ్చినారు. తీసుకొచ్చి జీపులు వేసుకొని కార్లు తీసుకొని గూడూరు స్టేషన్ తీసుకుని వస్తే ఉదయాన్ని ఉన్నాడు. ఈరోజు తీసుకుని ఉదయాన్ని ఉన్నాడు. 2వ రోజు సాయంత్రానికి లేడు. సాయంత్రానికి మళ్ళీ గూడూరు సత్యవేడి తీసుకెళ్ళారు. సత్యవేడి తీసుకెళ్ళాక అప్పుడే నుంచి నేను వచ్చేసి దొత్తులూరుకి వచ్చాను. పడిపోయి ఆడపిల్లకి దొత్తులూరుకి వచ్చినాక మళ్ళీ అన్నం వండి ఎసురు పెట్టి అన్నం వండుతున్నాను. మళ్ళీ ఫోన్ చేశాను సత్యవేడి డిఎస్పీ వాళ్ళు ఫోన్ చేసేసరికి అంతే మళ్ళీ అన్నంలో నీళ్ళు మళ్ళీ గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి
గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళు కారు వేసుకుని వస్తారు, నెల్లూరు స్టేషన్ కాడికి వచ్చి వాడు దిగు మేము ఉంటాం పికప్ చేసుకుంటాం. ఇంటి కానిస్టేబుల్ ఆవిడ నెల్లూరు స్టేషన్ కాడ దిగినాము, కార్లు తీసుకొని నేరుగా చిలుకూరు బైపాస్ కాడ ఆపినారు గూడూరు పోలీసులు. ఆ ఇన్స్పెక్టర్ నుంచి ఎస్ఐ సారు కానిస్టేబుల్ ఇద్దరు, నేను నా శివారెడ్డి నాకు కూడా పంపించిన బంధువు అందరూ తీసుకొని తొడుక్కోపోయినారు. సర్టిఫికేట్ తీసుకోకపోతే అప్పుడు చెప్తున్నారు, అప్పుడు డిఎస్పీ వచ్చి అడిగితే మేమంతా పిల్లోడు కాబోలు వచ్చి సర్టిఫికేట్ అంతా పలానా ఎక్కడ కూర్చున్నారంట అని చెప్పుకొచ్చారు. మీకు 25,000 రూపాయలు అప్పు ఇచ్చిన వ్యక్తి పేరేంటమ్మా? ఎవరైనా వారు ఎక్కడ ఉండదు సర్టిఫికేట్ 15,000 చెప్పి నెలకు 10,000 ఇస్తాను చెప్పింది. ఆవిడ ఎక్కడ జరిపి ఆడ కూర్చుంటారంటే అక్కడికి వెళ్తే ఆడ పోలీసులు అందరూ పోయినాము. ఆడ పోతే ఇంకో పంపిస్తారు, అక్కడి నుంచి అక్కడ పంపిస్తే పెద్ద కొడుకుని పోలీసులు పంపిస్తున్నారు. ఈ పోలీసులు పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ చేసినాము. అబ్బాయికి కాములు ఎక్కువ ఎక్కినాయి, దానివల్ల లెవెల్ కూడా ఏమీ లేదు, లెవెల్ కూడా పాడైపోయింది, కాములు వచ్చి చనిపోయిండు. అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం అంతా వాడేవాళ్ళు, అది తెలుగుతాము. అదేవిధంగా వెల్ఫేర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ వచ్చేది. కానీ స్టేట్ లో ఎవరు నోడల్ ఏజెన్సీ దగ్గర ఇక్కడ సంఖ్య ఉంది. గతంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ బాధ్యత, కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇంకా స్పష్టత రాలేదు. కానీ మేము అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పనిసరిగా నోడల్ ఏజెన్సీ డిజిగ్నేట్ చేయండి. ఈ యొక్క నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క స్టేట్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి, దాని ఇంప్లిమెంటేషన్ కానీ ఎస్ఓపీస్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఆ బాధ్యత, ఈ కోఆర్డినేషన్ బాధ్యత అంతా ఈ యొక్క నోడల్ ఏజెన్సీ ఇవ్వాల్సి చెప్పేసి అడుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ కమిటీస్ ముఖ్యంగా ఈ యొక్క చట్టం ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం విజిలెన్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు చాలా ప్రయత్నాలు అనగా ప్రకాశంలో విజిలెన్స్ కమిటీ ఏర్పాటైంది, నెల్లూరు జిల్లాలో ఏర్పాటైంది, తర్వాత చిత్తూరులో ఏర్పాటైంది. మిగిలిన జిల్లాలో ప్రాసెస్ లో ఉంది. అనంతపూర్ కానివ్వండి, సత్సాయి కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, ఏలూరు కానివ్వండి, తర్వాత ఈ యొక్క అల్లూరు సీతారామరాజు కానివ్వండి, కృష్ణా కానివ్వండి ప్రాసెస్ లో ఉంది. కానీ ఎప్పుడైతే విజిలెన్స్ కమిటీస్ కనుక అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయగలిగి వాటిని సకాలంగా కనుక పరిగణించగలిగితే తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అనేది మనకి దొరకడానికి అవకాశం ఉంది. అదే సిస్టమ్స్ మీద, ప్రొసీజర్స్ మీద అవగాహన కల్పించడం ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క వెల్ఫేర్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్, వీరందరూ సమన్వయంతో ఇది ఒక ఆర్గనైజేషన్ మనం భావించాలి. ఏదో ఒకటి అన్యాయం జరిగిన కాంపన్సేషన్ ఇస్తే పరిష్కారం కాదు. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. దానికి చట్టాలు ఏదైతే దాన్ని కఠినంగా అమలు చేయాలి, కఠినంగా ఈ యొక్క బాధితులకు న్యాయం చేయాలి. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని ఈ యొక్క బాండెడ్ లేబర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేసే ప్రయత్నంలో మీరందరూ కలిసి రావాలని చెప్పేసి మరొకసారి రెస్పెక్ట్ ద్వారా మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. మీకు తీసుకెళ్ళి ట్రైన్ తీసుకెళ్ళి అందరికీ నమస్కారం. ముందుగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు హాజరైన ఎలక్ట్రానిక్ మీడియా విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన మరొకసారి నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యక్తి విమోచన వేదిక, అదేవిధంగా యానాది సంఘాల మహాకూటమి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మనకి జీవన్ జ్వాల బాండెడ్ లేబర్ సంబంధించిన సర్వైవర్ సంబంధించిన సిబిఓ సంబంధించిన ప్రతినిధి, అదేవిధంగా మనం 20వ తేదీ నుంచి మనం ప్రెస్లో చాలా విషయాలు మీరంతా చూస్తున్నారు, వింటున్నారు. అంకమ్మ మన
ముఖ్యంగా చౌటపాలెం తిరుపతి జిల్లా సంబంధించిన అంకమ్మ కుటుంబం ముఖ్యంగా కుమారుడు యొక్క వ్యక్తి చాకరీకి బలైన సందర్భం ఇన్సిడెంట్ చూశారు. దాన్ని చూసుకొని ఇంకా అంకమ్మ గారు స్వయంగా మీరు మాట్లాడతారు. ఈ యొక్క నలుగురు యొక్క ముఖ్యంగా జాయింట్ కాన్ఫరెన్స్ అక్కడ చూస్తున్నాను. ముఖ్యంగా నా వైపు నుంచి నా పేరు సునీల్ కుమార్, మాది ప్రకాశం జిల్లా. ఈ యొక్క వ్యక్తులకు వచ్చిన వేదిక ముఖ్యంగా బాండ్ అండ్ లేబర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ముఖ్యమైన విజన్ తోటి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దాదాపు ఒక 100 కేసులు, దాదాపు 81 రిలీజ్ సర్టిఫికేట్స్, దాదాపు 400 రెస్క్యూ అయినప్పటికీ కూడా ఒక 81 మందికి ఈ యొక్క రిలీజ్ సర్టిఫికేట్స్ వచ్చినాయి, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా. ఆ 20 కేసులు దాదాపు 7 కేసులు మాత్రం ఎఫ్ఐఆర్ ఉంది. కన్విక్షన్ రేట్ 0. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ యొక్క చిత్తూరు జిల్లా నుంచి, సత్యసాయి జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా, రీసెంట్గా కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇవన్నీ వచ్చిన ఈ కేసు. అంటే ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే మనకి రిలీజ్ అవుతున్నారు కానీ రిలీజ్ సర్టిఫికేట్స్ రావు. అక్కడ ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. రిలీజ్ సర్టిఫికేట్లు వస్తున్నాయి, వాళ్ళ కాంపన్సేషన్ సత్రమే రావడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అదేవిధంగా కేసులు వస్తున్నాయి కానీ ఎఫ్ఐఆర్ బుకింగ్ దగ్గర చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒక ఎఫ్ఐఆర్ బుకింగ్ ఎదిగి తరఫున మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నామంటే మనకి దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని జిల్లాలు 10-15 జిల్లాలు, 26-10-15 జిల్లాలు వాళ్ళకి పూర్తి చేశాను. ఎక్కడైతే కేసు ఇచ్చిందో ఆ జిల్లాలో చాలా ఎక్కువగా ఈ యొక్క కేసులు వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా యానాది సమూహం ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో, చిత్తూరు తీసుకుంటే మనకి కృష్ణ దాకా ఎక్కువ యానాది సమూహం ఉన్నారు, మెయిన్ ట్రైబల్స్ వాళ్ళు. కానీ ఈ సమూహంలో చాలా ఎక్కువ కేసులు వస్తాయి. అదేవిధంగా ఎస్సీలో చాలా ఎక్కువ కేసులు వస్తాయి. కొంత బీసీ సమూహాల్లో కూడా కేసులు వస్తాయి. కానీ కారణం ఏంటి అని పరిశీలిస్తే ముఖ్యంగా పేదరికం. ఈ పేదరికం అవకాశం ఇది ఒక వ్యూహం. రెండో వ్యూహం విషయానికి వచ్చినప్పుడు మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ స్టేట్ యాక్షన్ ప్లాన్ కానీ లేదు. కానీ వేరే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఢిల్లీలో కానీ ఈ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, అదేవిధంగా స్టేట్ యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా ఉంది. చైల్డ్ లేబర్ సంబంధించిన ఎస్ఓపి ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన ఖచ్చితంగా ఎస్ఓపి ఉంది. కానీ బాండెడ్ లేబర్ సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకపోవటం కూడా మనం ఈ యొక్క సమస్య పెరగటానికి, విస్తృతం కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ స్టేట్ యాక్షన్, స్టేట్ అకౌంటబిలిటీ, కోఆర్డినేషన్ ఇది ఇక్కడ ఎందుకు మిస్ అవుతుందంటే ప్రాపర్ యాక్షన్ ప్లాన్ లేకపోవడం, అదేవిధంగా ఎస్ఓపి లేకపోవడం. కానీ మేము మా యొక్క వ్యక్తి విమోచన వేదిక నుంచి అడుగుతుంది లేదా ఆర్గ్యూ చేస్తుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, ఏ విధంగా కర్ణాటక, తమిళనాడులో, ఢిల్లీలో ఈ ప్రయత్నం చేయటం వల్ల చాలా కోఆర్డినేషన్ చాలా ఇంప్రూవ్ అయింది. కానీ రిస్క్ ఆపరేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. తర్వాత ఆ యొక్క రిలీజ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ముఖ్యంగా రీహాబిలిటేషన్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క లీగల్ యాక్షన్స్ కానివ్వండి, ఇవి చక్కగా జరుగుతున్నాయి. కానీ ఏపీలో ఇంకా ఆ పరిస్థితి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి తీవ్రంగా ప్రయారిటీగా తీసుకొని ఈ యొక్క స్టేట్ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా ఎస్ఓపి అనేది తప్పనిసరిగా వెంటనే తీసుకురావడం ఒక ఆలోచన. ఇది రెండో వ్యూహం. అది ముఖ్యంగా ప్రజలు. మూడో ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న సామాజిక కార్యక్రమం, ముఖ్యంగా ఎవరైతే బాలలు, మహిళల యొక్క రక్షణ, సంరక్షణ కోసం పనిచేస్తున్నారు, ఒకే రకమైన ఆలోచన విధానం కలిగిన ఈ యొక్క సంస్థలు, అదేవిధంగా సిఎస్ఓలు, సిబిఓలు, అదేవిధంగా బాల హక్కు మీద పనిచేస్తున్న చురుకైన కార్యకర్తలు, వీరందరితోటి వ్యక్తి విమోచన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా దృష్టికి ఈ యొక్క సమస్య రావడం జరిగింది. ఈ సమస్య మీద మేము స్పందిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ జాయింట్గా అడ్రస్ చేయడం ద్వారా ఈ సమస్య రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలని, అదేవిధంగా ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం, అదేవిధంగా మన పాలకులు వెంటనే స్పందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ మాత్రమే కాదు,
ఇటువంటి మిస్టేక్స్ ఎన్నో జరుగుతాయి. వీటన్నిటికీ ఎప్పటికప్పుడు తాత్కాలికమైన పరిష్కార మార్గం, తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే జరుగుతుంది కానీ శాశ్వత పరిష్కార మార్గం అనేది దొరకదు. అందుకోసం ఇక వ్యక్తులు వచ్చిన వేదిక ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా మీకు ప్రెస్ నోట్ కూడా మీకు షేర్ చేశారు. బట్ గత ఎక్కడ డేటా అయితే మనకి సంపూర్ణమైన డేటా, ముఖ్యంగా ఎక్కడెక్కడ ఒక వెట్టి చాకరీ ఉధృతంగా ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ ప్రాంతాల్లో ఉంది, ఏ సమూహాల్లో ఉంది, పూర్తి స్థాయి సమాచారం లేకపోయినప్పుడు కూడా 2018 పార్లమెంట్లో సమావేశం ప్రశ్నకి మనకి ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సహాయ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 35,000 మంది వెట్టి చాకరీకి గురవుతున్న సభ్యులు ఉన్నట్టు ఆ రోజు ప్రకటన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పరంగా కూడా మనకు ఎక్కడ సమాచారం లేదు, ఎటువంటి సెన్సెస్ కూడా దీనికి సంబంధించి లేవు. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క